దేవుని మందిరంలో దొరికేటువంటిది ఏంటిదో తెలుసా? చదువుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి. అదే 130వ కీర్తన 7-8. యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. హల్లెలూయా. దగ్గరగా చెప్తామా హల్లెలూయా? నిద్ర వచ్చే వాళ్ళు చెప్పండి హల్లెలూయా. నిద్రపోవాకండమ్మా. నిద్రపోతే అట్ట నిద్రపోవడానికి వచ్చామా? ఎందుకు వచ్చాం? ప్రాముఖ్యంగా మీకు ఒక విషయం చెప్తానండి. ప్రాముఖ్యంగా మన మందిరంలోకి వచ్చిన తర్వాత మనం అందరం అనుకుంటాం కదా, అక్కడ నిలబడి ఏదో రాసుకొచ్చింది 4 చదువుతారు, వినాలి, ఇంటికి పోవాలి, మొక్క తినాలి, పడుకోవాలనుకుంటాం కదా. కానీ ప్రాముఖ్యంగా ఇక్కడ నిలబడింది మేమే అయి ఉండొచ్చు, కానీ మాట్లాడేది మేము కాదండి. హల్లెలూయా. ఇక్కడ నిలబడింది మేమే, మీ కన్నులకు కనబడేది మేమే, కానీ మీ కన్నులకు మరుగైంది ఎవరో తెలుసా? ప్రభు అయినటువంటి దేవాది దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని చూడక ప్రభు అయినటువంటి దేవాది దేవుడు నువ్వు చూడగలిగితే, ఆయన మాటలు నువ్వు విశ్వసించగలిగితే నిశ్చయముగా నువ్వు కృప పొందుకున్న వ్యక్తివి. హల్లెలూయా. నిద్రమత్తు రాదు. అప్పుడు దేవుడు మాట్లాడుతుంటే ఎవరైనా నిద్రపోతారా? దేవుడు మాట్లాడుతుంటే ఎవరైనా మందిరంలో ముచ్చట్లు పెట్టుకుంటారా? దేవుడు మాట్లాడుతుంటే నీ కను దృష్టి కూడా పక్కకు పోనివ్వు నువ్వు. ఆ ఉద్దేశంతో చూస్తే దేవుడు నాతో మాట్లాడుతున్నాడని. దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది భక్తుల హృదయాలు తెరవబడ్డాయి. హల్లెలూయా. ఎంతో మంది భక్తురాల హృదయాలు తెరవబడ్డాయి. వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. నీ హృదయం తెరవబడట్లేదే. నీ హృదయం ప్రభు మాట్లాడుతున్నటువంటి ఉద్దేశంతో చూస్తే నీ హృదయం తెరవబడుతుంది. ఆ ఉద్దేశమే లేనప్పుడు నీ హృదయం ఎక్కడ తెరవబడుతుంది? తెరవబడదు కదా. జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడదు కదా. కృప పొందుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు మారలేవు. ప్రభు సన్నిధిలో శ్రద్ధగా వాక్యాన్ని వింటే నిశ్చయముగా ఇక్కడ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు మీరందరూ కృప పొందుకొని తిరిగి వెళుదురు గాక. ఆమేన్. అయితే మొదటిగా ప్రభు సన్నిధిలోకి వస్తే క్షమాపణ దొరుకుతుంది. ఆ క్షమాపణ నిన్ను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సంపూర్ణతలోకి నడిపించి ఆయన కుడి పార్శ్వం ముందు కూర్చుని పెడుతుంది. రెండవదిగా ప్రభు సన్నిధిలోకి వచ్చిన మనకి దొరికేటువంటి మేలేంటిదో తెలుసా? మనం అంతా కూడా కృప పొందుకుంటామట. కృప అంటే కృప పొందుకుంటాం సరే. కృప అంటే అర్హత లేనటువంటి మనకు అర్హతను కలుగు చేసేదే కృప. హల్లెలూయా హల్లెలూయా. అర్హత లేనటువంటి మనకు అర్హతను కలుగు చేసి ప్రభు సన్నిధిలో నిలబెట్టిందే కృప. అయితే ఈ కృప ఎందుకు? ఈ కృప వలన కలిగేటువంటి లాభాలేంటి? ఈ కృప పొందుకుంటాం, బాగానే ఉంది. ప్రభు సన్నిధిలోకి వస్తే కృప దొరుకుతుంది, బాగానే ఉంది. అసలుకి ఈ కృప వలన కలిగేటువంటి లాభాలు ఏంటంటే బైబిల్లోకి మనం చూస్తే వాక్యం సెలవిస్తున్నటువంటి మాట చదువుకున్న 2వ తిమోతి 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం. క్రీస్తు యేసు నందున్నటువంటి కృప చేత నీవు బలవంతుడు కమ్ము. హల్లెలూయా హల్లెలూయా. దగ్గరగా మరొకసారి చెప్తామా హల్లెలూయా. నా కుమారుడా, క్రీస్తు యేసు నందు కృప ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? క్రీస్తు యేసు ప్రభు అయినటువంటి యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు. అయితే ఈయన యొక్క కృప ఉంది. ఈ కృపని ఏం చేస్తుందో తెలుసా? బలవంతుడుగా మారుస్తుంది. ప్రభు సన్నిధిలోకి వచ్చినటువంటి నీవు కృప పొందుకున్నటువంటి వ్యక్తి అయితే నిశ్చయముగా బలవంతుడుగా నువ్వు మార్చబడతావు. ఈ బలము ఎందుకు? బలం లేకపోతే ప్రతి శ్రమ నిన్ను బెదిరిస్తుంది. బలం లేకపోతే ప్రతి శోధన నిన్ను బెదిరిస్తుంది. అయితే ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి రాయబడింది. అతడికి దేవుడు కొలత లేనటువంటి బలాన్ని అనుగ్రహించాడు. కొలత లేనటువంటి బలాన్ని ఇచ్చి, నువ్వు ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తివయ్యా, నీ బలం పలానా చోటు ఉంది, ఆ బలాన్ని కాపాడుకొని దేవుడు చెప్పాడు. అయితే ఒకానొక దినాన
చాలా మంది ఫిలిస్తీన్లు అతనికి విరోధంగా లేచారు. ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు అనేకులు వచ్చి అతని మీద పడుతూ ఉన్నారు. అనేకులు వచ్చి అతన్ని చంపాలని, అతనికి ఉన్నటువంటి ఆ బలాన్ని తొలగించాలని, అతన్ని రిక్తునిగా మార్చాలని, అతను ఆ ఇశ్రాయేలు మధ్య న్యాయాధిపతిగా ఉండకూడదని చెప్పి అతన్ని చంపేద్దామని చెప్పి శత్రుముహైనటువంటి ఫిలిస్తీన్లందరూ దండెత్తి సంసోను మీదకి వచ్చారు. అయితే అతని దగ్గర కృప ఉంది కదా, బలం ఉంది కదా. ఆ కృప, ఆ బలం ఏం చేసిందో తెలుసా? అంతమంది ఫిలిస్తీన్లు విరోధంగా లేచిన ఆ ఫిలిస్తీన్లందరినీ ఎదిరించడానికి ఒక పచ్చి దవడ ఎముక అతనికి సహాయమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అతనికి ఒక పచ్చి దవడ ఎముక దొరికింది. ఆ పచ్చి దవడ ఎముక ఏం చేసిందో తెలుసా? ఆ 1000 మంది ఫిలిస్తీన్లను చంపడానికి కారణమైంది. నీ మీదకి అనేకమైనటువంటి శోధనలు రావచ్చు, రకరకాల పరిస్థితుల మధ్యలో నేటి దినాన్ని నువ్వు భయపడుతూ ఉండవచ్చు. నా పరిస్థితి ఏమైపోతుందో, నా కుటుంబ స్థితిగతులు ఏమైపోతాయో, రేపటి దినాన నేను ఉంటానో పోతానో, నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదు, నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అని రకరకాల శ్రమల మధ్యలో ఫిలిస్తీన్లు అనబడుతున్నటువంటి శోధనలు నీ మీదకి దండెత్తి రావచ్చు. అయితే క్రీస్తు యేసుందనటువంటి కృప నీకు ఒక పచ్చి దవడ ఎముకను జతపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటయ్యా పచ్చి దవడ ఎముక? ఎక్కడ దొరుకుతుంది? మాంసం కొట్లో దొరుకుతుంది అనుకోవచ్చు. అయితే అవి కాదు. ఈ పచ్చి దవడ ఎముకున్నటువంటి మరొక పేరేంటో తెలుసా? ఉపదేశం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపదేశం ఏం చేస్తుందో తెలుసా? నీకు కలుగుతున్నటువంటి ప్రతి కలవరంలో నుండి, నీ మీదకి లేస్తున్నటువంటి ప్రతి శ్రమలో నుండి, నీ మీదకి వస్తున్నటువంటి ప్రతి శోధనలో నుండి నిన్ను విడిపించి వాటి మీద జయాన్ని నీకు కలుగజేస్తుంది. హల్లెలూయా. ఒకరోజు శత్రువు అయినటువంటి సాతాను 40 దినాలు ప్రభు ఉపవాసంలో ఉంటే దేవుణ్ణి శోధించడానికి వచ్చాడు. ఎవరిని శోధించడానికి అండి? దేవుణ్ణే శోధించడానికి వచ్చాడు. దేవుణ్ణి శోధించడానికి వచ్చి ఆయన అలా కొనిపోయి, ఆ మాట చదువుతాం, మత్తయి సువార్తలో ఉంటాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. అడ్రస్ అన్నా మొదటి నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంలోకి కొనిపోబడ్డాడు. 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలి కొన్నాడు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవే దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలగుటలో ఆజ్ఞాపించు. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చేటప్పుడు ప్రతి మాట వలన జీవిస్తాడని మాటకు మాట సమాధానం ఇచ్చాడు. అంతటా అపవాది దేవాలయం శిఖరం మీద అతను నిలబెట్టి, నీవు గాని దేవుడి కుమారుడు అయితే కిందకి దూకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు కదా, నీ పాదము ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారని అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడు అపవాదిని, శత్రువును వాక్యంతో కొడితే, ఉపదేశంతో కొడితే, ఆ ఉపదేశానికి మరొక ఉపదేశాన్ని జతకూర్చి దేవుడితోనే పోరాటం చేయడం సాతాను ప్రారంభించాడు. అలా చదవక. అందుకు యేసు, ప్రభు అయినటువంటి దేవుని నువ్వు శోధింపవద్దు, మరి ఒక చోట రాయబడిందని వాడికి చెప్పాడు. హల్లెలూయా. సాతానుని, శత్రువుని దేవుడు ఎలా జయించాడండి?
తెలియదండి? వాడికి వాక్యం తెలియదని మీరు అనుకోవచ్చు. వాడికి వాక్యం బాగానే తెలుసు. ఒక్కసారి వాక్యంతో దేవుడు కొడితే మరే అదే వాక్యాన్ని చేత పెట్టుకొని దేవునితో పోరాటం చేయడం మొదలు పెట్టాడు. అయితే నీలో వాక్యం ఉంటే నువ్వు పోరాడతావు కానీ ఓడిపోవు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం నీలో ఉంటే, ఉపదేశం నీకు సహాయమై ఉంటే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఏ శోధకుడు వచ్చి నిన్ను బాధ పెట్టినా నీలో ఉన్నటువంటి వాక్యం వాడితో పోరాడుతుందే కానీ అది ఓడిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడండి? కృపను పొందుకున్నటువంటి వ్యక్తివైతే, మందిరంలో దొరికేటువంటి కృపను పొందుకుంటే, మందిరంలో ఉన్నటువంటి కృప నిన్ను ఏం చేస్తుందో తెలుసా? బలవంతుడిగా మార్చి ఆ బలవంతుడికి ఒక ఉపదేశం అనేటువంటి పచ్చి దవడ ఎముకను జతపరిచి నీతో పోరాడుతున్నటువంటి శ్రమల మీద, శోధనల మీద నిశ్చయముగా నా దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఈ కార్యం జరుగుతుంది. మందిరానికి వచ్చి 10 రూపాయలు చందా వేసిపోతే జరుగుతుందా? మందిరానికి వచ్చి పలహారం పెడితే పలహారం తినిపోతే, భోజనాలు పెడితే భోజనం తినిపోతే జరుగుతుందా? కృప కొరకు కనిపెట్టాలి ప్రభు సన్నిధిలో. ప్రభు సన్నిధిలో కృప ఉంది, అది కనిపెట్టుకొని పొందుకోవాలి. అది పొందుకున్నావా నీకు ఒక పచ్చి దవడ ఎముక దాచబడి ఉంది. హల్లెలూయా. ఎప్పుడు శత్రు వస్తాడో తెలియదు. ఏమన్నా సంసోను వెళ్ళి పచ్చి దవడ ఎముక ఆడ పెట్టుకొని వచ్చాడా? అంతమంది ఫిలిస్తీయులు విరోధంగా లేచినప్పుడు అతడు బలవంతుడై ఉన్నాడు కనుక ఆ సమయంలో అతను బలవంతుడే. ఒకానొక దిన అతని బలాన్ని కోల్పోయాడు. అది వేరే సంగతి. నువ్వు బలవంతుడిగా ఉన్నప్పుడు మాత్రం నీకు ఒక సహాయం దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఆ కృపగానే పోయిందనుకో, మనం చేసేటువంటి పాపాల వలన, సంసోను చేసినటువంటి పాపం వలన అతడు కృప పోగొట్టుకున్నాడు. కృప పోయిన తర్వాత అతని స్థితిగతులు ఏమైపోయాయంటే, అంతటి బలవంతుడు ఏం చేస్తున్నాడో తెలుసా? 2 కనుగుడ్లు పెరిగివేయబడిన వాడై, గానుగు ఉంటుంది కదా, ఆయిల్ తీస్తారే, ఆ గానుగు ఎద్దును కట్టి తిప్పుతారు కదా, అలాగా ఆ గానుగు ఎద్దు బదులు అతను నిలబడి ఆ గానుగు తిప్పుతూ ఉన్నాడు. కృప పోయింది. కృప పోయిన వెంటనే బలం పోయింది. బలం పోయిన వెంటనే సహాయం లేదు. ఎక్కడ చూసిన సహాయం దొరకట్లా. ఒకప్పుడు కృప ఉంది, బలం ఉంది, సహాయం దొరికింది కనుక ఏం చేశాడు? శత్రువుల్ని ఎదిరించాడు, జయించాడు. హల్లెలూయా. ఇప్పుడు కృప పోయింది, బలం పోయింది, సహాయం పోయింది. ఇప్పుడు శత్రువుల దగ్గర దాసుడిగా మార్చబడ్డాడు, దాస్యత్వం చేస్తూ ఉన్నాడు. అంతటి బలవంతుడైనటువంటి సంసోను కనుగుడ్లు పెరిగిపోయాడు. మందిరంలో మాట్లాడకూడదమ్మా, నేను ఫస్టే చెప్పాను, మీకు ఖచ్చితంగా చెప్పాను. వాక్యం లాగే ఉండాలి. దేవుని మాటలాగే ఉండాలి. క్రమం లాగే ఉండాలి. ఇంకా ఎన్ని రోజులు చూసినా కూడా మనం పాలు తాగువారంగా ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. హల్లెలూయా. మీకు ఖండితంగానే ఉంటది, కష్టంగానే ఉంటది, కానీ సంపూర్ణతలోకి రాలేం. భక్తి చేస్తాం కానీ సంపూర్ణతలోకి రాలేం. ఒక వ్యక్తి సంపూర్ణ పరచబడకపోతే విమోచన పొందలేడు, దేహ విమోచన కలగదు. వాక్యం కఠినంగానే ఉంటది. ఆయన మాట కఠినమే. ఆయన మాట కఠినమని అనేకులు విడిచిపెట్టిపోయారట. ఆయనకేమన్నా నష్టమా? ఆయనకేమన్నా బాధ? నువ్వు పోతే గాడిదలతో మాట్లాడించినటువంటి దేవుడు నువ్వు పోతే ఆయన బాధపడతాడా? నువ్వు ఉంటే నీకే మేలు. మందిరంలో ఉన్నటువంటి కృప, క్షమాపణ మనం పొందుకుంటాం. హల్లెలూయా. పరలోక రాజ్యంలో స్వాస్థ్యాన్ని సంపాదించుకుంటాం, అంతే కదా. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి ఆయన మరి ఇంకెన్నడూ వెంబడించలేదు. ఎందుకో తెలుసా? ఆయన మాట రంపతో కోసినట్టుగా ఉంది ఒక్కొక్కరిని. ఆయన మాట్లాడుతూ ఉంటే, వాక్యం చెప్తా ఉంటే, వారికి తగులుతూ ఉంటే ఆ మాటలు రంపంతో కోసినట్టుగా ఉంటే, అబ్బో ఇది మనకు సెట్ అవ్వదు. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది కఠినమైన మాట. ఏం మాట? ఇది కఠినం. ఇది కఠినమైనటువంటి బోధ. ఈ కఠినమైనటువంటి బోధలను
నిశ్చయముగా ఈ కఠినత్వం ఏం చేస్తుందో తెలుసా? క్రీస్తు మహిమ, క్రీస్తు సంపూర్ణత నీకు నిశ్చయముగా కలుగు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చెప్తామా? హల్లెలూయా. మీరు వాక్యం బట్టి గంటలు ఏం కాలేదమ్మా. నేను టైం చూస్తూ ఉన్నాను, ఖచ్చితంగా 40-50 నిమిషాల్లో ముగిచ్చేస్తా. టయానికి ఇంటికి వెళ్తురు కానీ. అయితే బలము, ప్రభు బలము ఉన్నంత వరకు శత్రువుల్ని ఎదిరించాడు. ఎప్పుడైతే అతనిలోనికి పాపం సమీపించిందో బలాన్ని పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే అతనిలోనికి శోధకుడు సమీపించాడో, ఆ శోధకుడు ప్రవేశించాడో, ఎప్పుడైతే అతనిలో నుండి వాక్యం తొలగిపోయిందో, సహాయం తొలగిపోయిందో, దాసుడిగా మార్చబడి గానుగు తిప్పేటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. అయితే అలాంటి బ్రతుకు మనకు ఉండకూడదు. అయితే నీవు మందిరంలో దొరుకుతున్నటువంటి కృపను నువ్వు పొందుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే, ఈ కృప నేను బలవంతుడిగా మార్చి నీకు వాక్యమైనటువంటి సహాయాన్ని జతపరిచి నీకు కలుగుతున్నటువంటి ప్రతి శోధనలో నీవే జయం పొందేటటువంటిగా ఆ దేవాది దేవుడు నిశ్చయముగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను వాక్యం ఉండాలి. ఆదివారం వాక్యం చెప్తాం కదా, ఆ వాక్యాన్ని విని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడిగా ఉండకూడదు. అందుకే దేవుడు చెప్పాడు, కొంతమంది ఉంటారయ్యా, విత్తనాలు విత్తబడతాయి. కొన్ని ముళ్ళ పొదల్లో పడతాయి, కొన్ని గచ్చ పొదల్లో పడతాయి, కొన్ని రాతి నెలలో పడతాయి. కానీ ఫలించి అభివృద్ధి పొందేది కొన్నే. ఈ కొన్ని ఏం చేస్తుందో తెలుసా? ఫలభరితంగా ఉన్నాయే, మంచి నేలలో పడి మంచి విత్తనాలు మంచి నేలలో పడి వృద్ధి చెందుతున్నాయే. ఈ వృద్ధి చెందుతున్న విత్తనాలు ఏం చేస్తుందో తెలుసా? ఆ పంట మీదకి వస్తున్నటువంటి ప్రతి కీటకాన్ని కూడా జయిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. పంట వేస్తాం, పంట మీద కీటకాలు రావా? వస్తాయా? రావా? పురుగులు రావా? వస్తాయి కదా. రకరకాల పరిస్థితులు అటు మీదకి వచ్చినా అది మంచి నేలలో విత్తబడింది కనుక కలుగుతున్నటువంటి ప్రతి శోధనను కూడా జయించుకుంటూ ఫలభరితంగా మార్చబడి 100 పంట ఫలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 100 పంట ఫలించకపోతే మన పరిస్థితి, మన స్థితిగతులు వేరేలాగా ఉంటాయి. సంసోన్లాగా గానుగ తిప్పాల్సి వస్తుంది. గుడ్లు పీకుతున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మందిరంలో విత్తబడుతున్నటువంటి ఈ ఉపదేశాన్ని నీ హృదయం ముందు ఉంచుకోవాలి. నీ హృదయంలో దాన్ని భద్రం చేసుకోవాలి. నీ హృదయంలో ఈ ఉపదేశాన్ని, వాక్యాన్ని భద్రం చేసుకుంటే నీవే నీకు కలుగుతున్నటువంటి శోధనలన్నిటిని బట్టి ఈ వాక్యం నీకు సహాయమై నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యం నీకు సహాయమై నిన్ను శోధనలో, బాధలలో, వేదనలో ప్రభువుని విడిచిపోక, ప్రభువు నుండి వైదొలిగిపోక, ప్రభువు నుండి దూరపరచబడక ఈ వాక్యం నిన్ను బలపరిచి ఇంకుడు ప్రభువుతో నిన్ను జతపరచడం మొదలు పెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడండి ఈ కార్యాలన్నీ జరిగేది? ఎప్పుడు? మందిరంలో దొరుకుతుంది కదా కృప. ఈ కృపను పొందుకోవడం మొదలు పెడితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను బలముతో నింపి నీకు వాక్యమైనటువంటి ఉపదేశాన్ని సహాయముగా నా దేవుడు నీ హృదయంలో ఉంచును గాక. ఆమేన్. దేవుడు శోధకుడిని జయించింది ఒకటే ఒకటి. ఆయన యుద్ధం చేయాలనుకోండి, యుద్ధం చేయలేడా? ఆ సమయంలో చేయలేడండి. ఆయనకి యుద్ధం రాదా? ఆయన దగ్గర సైన్యం లేరా? ఉన్నారు కదా. మరి ఆయనే ఎందుకు ఎట్లా జయించాడు? ఎలా జయించాడండి శోధకుడిని? వాక్యంతోనే జయించాడుగా. మరి ఆయనను పోలి నడుచుకుంటున్నాం కదా మనం. ఇప్పుడు ఆ శోధకుడు మన దగ్గర కూడా వస్తూ ఉన్నాడు. ప్రభు దగ్గరకే వచ్చాడు, మన దగ్గరికి రాడా? వస్తాడు కదా. మరి ఆ శోధకుడు నువ్వు నేను ఎలా జయించాలి? విని మర్చిపోయితే ప్రయోజనం ఏందండి? శోధకుడిని జయించలేవు, ఖచ్చితంగా పడిపోతావు అంతే. శోధకుడు వచ్చి అలా కదిలిచ్చాడు అనుకో, నీకు వాక్యం లేదు కనుక, నీ పునాది సరిగా లేదు కనుక, వాక్యంలో బలవంతుడుగా లేవు కనుక, ఈ బలం లేనటువంటి వ్యక్తి, బలం లేని నెట్ట నెడితే ఇప్పుడు బాటిల్ నిండా నీళ్ళు కొద్దిగా నెట్టడం కష్టపడుతుంది. బాటిల్లో అసలు నీళ్ళు లేకపోతే గాలి వచ్చినా పడిపోతుంది కదండి. పడిపోతుంది కదా.
గాలి వచ్చినా పడిపోద్ది. అదే బాటిల్ నిండా నీళ్ళు ఉన్నాయనుకో ఏం చేస్తుంది? గాలి వచ్చినా నిలబడుతుంది, శోధన వచ్చినా తట్టుకుంటుంది, బాధ వచ్చినా అది అలాగే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. యాజ్ ద సేమ్ నీవు కానీ వాక్యం చేత నింపబడినటువంటి వ్యక్తివైతే, వాక్యం చేత నడిపించబడినటువంటి వ్యక్తివైతే, మందిరంలో జరుగుతున్నటువంటి కృప వాక్యాలను పొందుకోవడం మొదలు పెడితే, అసలు ఈ కృప ఎవరండి? యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం. ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుడి యొద్ద ఉంది, వాక్యము దేవుడై ఉన్నాడు. అలాగే 13 నుంచి 16 అది కాదక 14 చదువు ఒకసారి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా. ఇప్పుడు ఎవరండి కృపా సత్య సంపూర్ణుడు? ఆ కృప ఎవరు? ప్రభు అయినటువంటి దేవాది దేవుడు. దేవుడు ఎవరు? కృప అంటే దేవుడు అని చెప్పుకున్నా. మరి దేవుడు అంటే ఆయన వాక్యమే కృప, కృపయే వాక్యము, వాక్యమే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలో జరుగుతున్నటువంటి ఆ దేవుని పొందుకోవాలి, ఆ వాక్యాలను పొందుకోవాలి. ఎప్పుడైతే ఈ హృదయంలో నీ దేవుడు, నువ్వు ఆరాధించేటువంటి దేవాది దేవుడు ఉంటాడో, వాక్యం అనబడుతున్నటువంటి దేవుడు నీ హృదయం నిండా నింపబడి ఉంటాడో, శోధనలు చూసి తొలగిపోవు, బాధలు చూసి ప్రభుని విడిచిపెట్టే వెళ్ళే వ్యక్తిగా నువ్వు ఉండవు. కలుగుతున్నటువంటి ప్రతి శ్రమలో నా దేవుడు నాకు తోడున్నాడు అనేటువంటి ధైర్యం నీకు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నాకు తోడున్నాడు, నన్ను బలపరుస్తాడు అనేటువంటి ధైర్యం నీకు ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ హృదయం మందు వాక్యం ఉంచబడితే, ప్రభు అయినటువంటి దేవాది దేవుడు నీ హృదయంలోనికి వచ్చి ఉంటే, నిశ్చయముగా ఆ శోధకుని జయించేటువంటి జయ జీవితం నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి తెలుసా? మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయించుకోవడం పోవడం కాదండి. మందిరంలో దొరుకుతున్నటువంటి ఆ కృపను పొందుకోవడం మొదలు పెడితే నిశ్చయముగా అట్టి జయ జీవితాన్ని, శోధకుని జయించేటువంటి కృపను, ఆ బలమైనటువంటి సహాయం మనమందరం పొందుకొని నడిపించబడుతుము గాక. ఆమేన్. మూడవదిగా